శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన సనాతన విజ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే మహాపుణ్యకాలం మళ్ళీ మన ముందుకు వచ్చింది. అదే యమునా నది పుష్కరాలు. కేవలం నదీ స్నానం మాత్రమే కాదు, దేవతలు, ఋషులు, పితృదేవతలు సంచరించే దివ్యకాలంగా పుష్కరాలని మన పురాణాలు వర్ణించాయి. ఈ పుష్కరాల సమయంలో ఒకసారైనా యమునా నది స్నానం చేస్తే ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయని, పితృదేవతల సంతృప్తి చెందుతారని, భగవంతుని అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అసలు ఈ యమునా నది ఎవరు? ఈ ఏడాది పుష్కరాలు ఎప్పుడు, ఎక్కడ స్నానం చేయాలి? ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. యమునాదేవి ఎవరు? పురాణాల ప్రకారం యమునాదేవి సూర్య భగవానుని కుమార్తె. సూర్యదేవునికి సంజ్ఞాదేవి ద్వారా జన్మించిన సంతానంలో వైవస్వత మనువు, యమధర్మరాజు, యమునాదేవి ముఖ్యులు. యమధర్మరాజు మరణానంతరం జీవుల కర్మలను విచారించే దేవుడు అయితే, ఆయన సోదరి అయిన యమునాదేవి భక్తుల పాపాలను కడిగి వేసే పవిత్ర నదిగా ప్రసిద్ధి చెందింది. దేవగురు అయిన బృహస్పతి జూన్ 2న మంగళవారం రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ పుష్కరాలు జూన్ 13 శనివారంతో ముగుస్తాయి. ఈ 12 రోజుల పాటు యమునా నది తీరంలో ఆది పుష్కరాలు నిర్వహిస్తారు. యమునా నది పుష్కర స్నానానికి ప్రసిద్ధి చెందే ముఖ్య ప్రాంతాలు: మొదటిది ప్రయాగరాజ్, గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమ స్థానం. ఇక్కడ స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. రెండవది మధుర, శ్రీకృష్ణుడి జన్మస్థలం. ఇక్కడ యమునా తీరంలో స్నానాలు చేయడం, హారతి ఇవ్వడం విశేషం. మూడవది బృందావనం, శ్రీకృష్ణుడు లీలలు చేసిన పవిత్ర భూమి. నాలుగవది యమునోత్రి, యమునా నది జన్మస్థలం. హిమాలయాలలో ఉండే ఈ క్షేత్రం చార్ధామ్ యాత్రలలో భాగం. ఐదవది ఢిల్లీ మరియు ఆగ్రా ఘాట్లు. ఇక్కడ కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాలు ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందు చేసే పుష్కర స్నానం 1000 గోదానాల ఫలితాన్ని ఇస్తుంది. అందువలన బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం అత్యంత శ్రేష్టమైనది. నదీ ప్రవాహానికి అభిముఖంగా నిలబడి 3 మునకలు వేస్తూ యమునాదేవిని, సూర్య భగవానుడిని స్మరిస్తూ స్నానం చేయాలి. పుష్కరాల సమయంలో పితృకార్యాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. నదీ తీరంలో తర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తే మన పూర్వీకులు సంతృప్తి చెందుతారని శాస్త్రం చెప్తుంది. పుష్కర తీర్థంలో చేసే పిండ ప్రదానం అశ్వమేధ యాగ ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం. పుష్కరాల వేళ అన్నదానం, వస్త్రదానం, జలదానం, భూదానం లేదా శక్తి కొలది పేదలకు సహాయం చేయడం వలన అక్షయ పుణ్యఫలాలు దక్కుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి సనాతన ధర్మ విషయాల కోసం మన సనాతన విజ్ఞానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.